చూడమ్మా డియర్ సెకండ్ ఎంబీ స్టూడెంట్స్, మార్నింగ్ చెప్పింది ఏంటంటే 10th పార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే 11th పార్ట్. ఈ పార్ట్ తోటి ఇది అవుతుంది. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్లో. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ రూట్ sin x into cos x dx. Root sin x into cos x dx. ఇంటిగ్రల్ రూట్ sin x into cos x dx. దీంట్లో సబ్స్టిట్యూషన్ మీద చేసుకోవాలి. సొల్యూషన్ ఏంటంటే పుట్ sin x ఈక్వల్ టు t. sin x ని t అనుకుంటే డెరివేట్ చేస్తే బోత్ సైడ్స్ cos x dx ఈక్వల్ టు dt. cos x dx ఈక్వల్ టు dt. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లమ్స్ రాసుకున్నట్టయితే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే t అన్నమాట. అంటే రూట్ t ఇంటూ cos x dx అంటే ఏమొస్తుంది మనకి dt. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ t రూట్ t అంటే అర్థం ఏంటంటే t పవర్ 1/2 dt. t పవర్ 1/2 dt. ఇప్పుడు ఎక్స్ పవర్ అండ్ dx ఫామ్ ఉంది. సో ఎక్స్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 అంటే ఏమవుతుందంటే t పవర్ 1/2 ప్లస్ 1 అంటే t పవర్ 3/2 ప్లస్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన ప్లస్ ఇది వస్తుంది. ఇది ఏమవుతుందంటే 2/3 ఇంటూ t పవర్ 3/2 ప్లస్ 3/2 ప్లస్ డినామినేటర్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, ఇంటూ అవుతుంది. 2/3 ఇంటూ t అంటే ఏమవుతుంది sin x. sin x పవర్ 3/2 ప్లస్ అలాగే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. రూట్ sin x ఇంటూ cos x dx. sin x ని ఏమనుకున్నామంటే t అనుకున్నాం, cos dx dt అవుతుంది. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే sin x అంటే t కాబట్టి రూట్ t ఇంటూ dt అవుతుంది. రూట్ t t పవర్ 1/2 రాస్తాం. 1/2 రాస్తే ఇది x పవర్ n dx ఫామ్ ఉంది కాబట్టి x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c అవుతుంది. 1/2 ప్లస్ 1 3/2. సో t పవర్ 3/2 ప్లస్ c. 3/2 డినామినేటర్ లో ఉంది కాబట్టి ఏమవుతుంది 2 ఇంటూ 2/3 అవుతుంది. సో 2/3 t పవర్ 3/2 ప్లస్ వేర్ t is sin x అన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం tan పవర్ 4 ఇంటిగ్రల్ ఆఫ్ ఛాన్సర్ రిపీట్ అవుతుంది. ఇది tan పవర్ 4x ఇంటూ secant square x dx. ఇంటిగ్రల్ tan పవర్ 4x ఇంటూ secant square x dx. tan పవర్ 4 దీన్ని ఏంటంటే చిన్న సొల్యూషన్ పుట్ tan x ఈక్వల్ టు t అనుకున్నట్టయితే secant square x dx ఈక్వల్ టు dt. tan x ఈక్వల్ టు t అనుకున్నట్టయితే tan x డెరివేటివ్ ఏమవుతుంది secant square x dx అవుతుంది ఈక్వల్ టు dt. ఎందుకంటే tan x ఈక్వల్ టు t అని బోత్ సైడ్స్ x తో డెరివేట్ చేస్తున్నాము. tan x డెరివేటివ్ secant square x dx ఈక్వల్ టు dt. ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ tan x అనుకున్నాము t అనుకున్నాము. సో t పవర్ 4 secant square dx అంటే dt. t పవర్ 4 dt. t లో మారింది. ఇంటిగ్రల్ ఆఫ్ మనకి x పవర్ dx కాబట్టి ఏమవుతుంది x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 అంటే t పవర్ n ప్లస్ 1 t పవర్ 4 ప్లస్ 1 t పవర్ 4 ప్లస్ 1 5 అవుతుంది. t పవర్ 5/5 ప్లస్ c వేర్ t is tan x అంటే tan x పవర్ 5/5 ప్లస్ c అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకసారి రిపీట్ అవుతుంది. tan x అని t అనుకున్నట్టయితే secant square x అనేది dt అవుతుంది. ఈ tan x అని t అనుకున్నాక t పవర్ 4 dt అవుతుంది. t పవర్ 4 అంటే x పవర్ n dx ఫామ్ ఉంది. x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c అన్నమాట. అంటే t పవర్ 4 ప్లస్ 1 5 t పవర్ 5/5 ఇంటిగ్రేషన్ కంప్లీట్ ప్లస్ c వేర్ t is tan x.
నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే integral of 2x plus 3 by x square plus 3x minus 4 root dx. Find integral of 2x plus 3 by x square plus 3x minus 4 dx. ఇక్కడ మనకు ఫార్ములా ఉందన్నమాట. ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ f dash x by root f of x dx అంటే ఏంటంటే ఫార్ములా 2 root f of x plus c అనేది ఫార్ములా మనకి. f dash x by f of x అంటే log mod f of x plus c అవుతుంది. f dash x by f of x అంటే రూట్ లేకుండా ఉంటే log mod f of x plus c అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి రూట్ ఉంటే కనుక ఏమవుతుందంటే f dash x by root f of x అంటే 2 root f of x plus c అనేది ఆన్సర్. అలాగే ఇప్పుడు మనకి తీసుకున్నట్టయితే దీనికన్నా t అనుకుంటే x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4t అనుకుంటే x స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది, 3x డెరివేటివ్ 3 అవుతుంది, 4 ఏమో 0 అయిపోతుంది. సో x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అనేదాన్ని డెరివేటివ్ 2x ప్లస్ 3 అవుతుంది. అంటే దీని డెరివేటివ్ ఉంది పైగా f dash x అవుతుంది, ఇదేమో f of x అవుతుంది. అయితే ఏమో రూట్ ఉందన్నమాట. సో ఏమవుతుందంటే ఫార్ములా అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫార్ములా ఉంది కాబట్టి 2 root f of x plus c. f of x అంటే ఏమనుకున్నాం x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 ప్లస్ c. ఒకవేళ మీకు ఇది డౌట్ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే సెకండ్ మెథడ్ కాదు. దీన్ని మీకు ఈ ఫార్ములా గుర్తు లేకపోతే కానీ ఏం చేస్తామంటే పుట్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4t అనుకుంటాం. అప్పుడు x స్క్వేర్ 2x అవుతుంది, 2x ప్లస్ 3 dx ఈక్వల్ టు dt అవుతుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 3x dt అవుతుంది. అంటే 1 లోపల దాని రూట్ 1 అని కూడా t అనుకోండి. సో రూట్ t dt. ఇప్పుడు ఇది ఏమవుతుంది t పవర్ 1/8 అన్నమాట. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ 1/2 రూట్ t అంటే t పవర్ 1/2. t పవర్ 1/2 పైకి వెళ్తే ఏమవుతుంది t పవర్ మైనస్ 1/2 d. ఇందులో t పవర్ మైనస్ 1/2 ఇందులో ఎక్స్పోనెంట్ ఫార్మ్ ఉంది. ఏమవుతుంది t పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 అంటే ఏమవుతుందంటే t పవర్ 1/2 బై 1/2 ప్లస్ c. t పవర్ 1/2 బై 1/2 ప్లస్ c. 1/2 వస్తుంది కాబట్టి 2 into t పవర్ 1/2 ప్లస్ c. 2 into t పవర్ 1/2 అంటే రూట్ t ప్లస్ c. 2 into రూట్ t అంటే ఎంత అన్నమాట x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 ప్లస్ c. ఇలా డైరెక్ట్ చేసుకుంటే వస్తుంది, లేదంటే ఎక్కడ చేసుకుంటే అలా చేసుకొస్తాం. f dash x బై రూట్ fx ఉంటే 2 into రూట్ fx ప్లస్ c అన్నమాట. దీని డెరివేటివ్ వచ్చేస్తుంది కాబట్టి పైగా f dash x అవుతుంది, ఇదేమో రూట్ fx అవుతుంది. సో 2 into రూట్ fx అంటే 2 into రూట్ fx అంటే x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అన్నమాట. ఇది గుర్తు లేకపోతే కనుక ఈ మేనర్లో చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ చేసుకొని జాగ్రత్త చూసుకున్నాం. ఇంపార్టెంట్ ఇది. Okay, next problem. Next problem ఏంటంటే ఇంటిగ్రల్ ఫైండ్ ఇంటిగ్రల్ cosecant square x into root cot x dx. దీన్ని ఈజీగా రాస్తుంటే కన్ఫ్యూజ్ అవ్వడం కోసం సొల్యూషన్ ఇంటిగ్రల్ ఇది ముందు రాస్తుంది ఎలా రాసుకోవచ్చు. రూట్ cot x into cosecant square x dx అని రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పుట్ cot x ఈక్వల్ టు t అనుకుంటాం. cot x ఈక్వల్ టు t అయితే మైనస్ cosecant square x dx ఈక్వల్ టు dt. అయితే మనకి ఎట్లా ఏముంది cosecant square dx ఉంది.
సో ఏముందంటే మనకి ఎంప్లాయిస్ cosecant square x dx ఈక్వల్ టు మైనస్ డి, బోత్ సైడ్స్ మైనస్ తోటి మల్టిప్లై చేసాం. అంటే ఇప్పుడు cosecant square x ని మైనస్ డి రాస్తాము, cot x డేమో డి రాస్తాం. ఈ ప్రాబ్లం ఎలా చేంజ్ అయిపోతుందంటే రూట్ cot x అంటే టీ ఇంటూ cosecant square x dx అంటే మైనస్ డిటి అన్నమాట, మైనస్ డిటి. ఈ మైనస్ ముందు రాసుకున్నట్టయితే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ డి అంటే టీ పవర్ 1/2 డిటి. సో ఏమవుతుందంటే మైనస్ టీ పవర్ 1/2 అంటే ప్లస్ 1 అవుతుంది. టీ పవర్ 3/2 బై 3/2 ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ 2/3 ఇంటూ టీ. టీ అంటే ఎంత అనమాట, cot x పవర్ 3/2 ప్లస్ సి. ఇదో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే sin cube x dx. అన్నిలో ఫార్ములా గుర్తుండాలి. ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ sin cube x dx, ఇంటిగ్రల్ sin cube x dx. దీని ఏంటంటే మనకి sin 3x ఈక్వల్ టు 3 sin x మైనస్ 4 sin cube x అనేది ఫార్ములా ఉంది. sin 3x sin 3a cos 3a అలా ఫార్ములాస్ ఉంటాయి. మన ఏదో చూసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో రేషియోస్ లో ఇప్పుడు sin 3x అంటే sin 3a ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a, లేదా sin 3 theta ఈక్వల్ టు 3 sin theta మైనస్ 4 sin క్యూబ్ theta. ఈ ఫార్ములా మనకి ఏం కావాలి, sin క్యూబ్ x కావాలి. sin క్యూబ్ x కావాలంటే ఏం చేస్తామంటే దీని వల్ల వచ్చేస్తుంటే 4 sin క్యూబ్ x ఈక్వల్ టు 3 sin x మైనస్ sin 3x. అయితే మనకి సింగిల్ sin క్యూబ్ x కావాలి. సో sin క్యూబ్ x ఈక్వల్ టు 3 sin x మైనస్ sin 3x బై 4 అంటే sin క్యూబ్ వాల్యూ ఇచ్చింది. సో ఈ వాల్యూ పట్టుకుని ఏం చేస్తాను, ఇందులో రాస్తాను. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ sin క్యూబ్ x ఇచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ sin క్యూబ్ అంటే ఎంత వచ్చిందన్నమాట, 3 sin x మైనస్ sin 3x బై 4 dx. sin క్యూబ్ ప్లేస్ లో ఇదంతా రాసాం. ఇప్పుడు ఏంటంటే 1/4 కామన్ తీసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ 3 sin x, 3 నంబర్ కాబట్టి ముందు రాసేసినట్లయితే 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx. ఇక్కడ రెండు ఉన్నాయి, 1/4 అని బయట రాసాము, 3 sin x ని 3 ఇంటూ sin x dx అని రాసేస్తాం, సెపరేట్ చేస్తాము. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x dx హోల్ బ్రాకెట్. మనకి 1/4 బయట తీసాం కాబట్టి 3 sin x లో 3 ఇంటూ sin ఇంటిగ్రల్ ఆఫ్ x మైనస్ sin 3x dx. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటిగ్రేట్ చేసినట్టయితే ఈ 1/4 ఇంటూ 3 ఇంటూ sin x ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే మైనస్ cos x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x అంటే మైనస్ sin 3x మైనస్ cos 3x ఇంటూ ఈ యాంగిల్ 3x డెరివేట్ చేయాలి. రెస్పెక్ట్ x అయితే 3 వస్తుంది, బై అనేది 3 వస్తుంది. ఏమవుతుందంటే దీన్ని మల్టిప్లై చేసుకున్నట్టయితే 3/4 ఇంటూ మైనస్ 3/4 ఇంటూ cos x మైనస్ మైనస్ ప్లస్ 1/12 ఇంటూ 1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అనేటైతే మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. cos x బై 3 ఇంటూ 1/4 కాబట్టి 1/12 ఇంటూ cos 3x ఇలా వస్తుంది. ప్లస్ ఇంటిగ్రేట్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ ఇది రాసుకోవాలి. ప్లస్ ఏమైనా చెప్తే చూడండి, sin క్యూబ్ x ని ఏం రాసుకున్నాము, sin x ఫార్ములా రాసుకున్నాము. దాని నుంచి ఏం చేస్తాము, sin క్యూబ్ x అని వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. sin క్యూబ్ x ప్లస్ ఏం రాసుకోవచ్చు, 3 sin x మైనస్ sin 3x బై 4 వచ్చింది. ఆ వాల్యూ రాసి సెపరేట్ చేస్తాం. 1/4 డినామినేటర్ లో 2 కామన్ తీసేసాం. ఇప్పుడు ఏమొచ్చింది మనకి
ఇంటిగ్రల్ ఆఫ్ 3 sin x minus sin 3x dx అన్నమాట. రెండు ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ తగ్గించడం కోసం ఏం చేస్తాం అంటే ఇంటిగ్రేషన్ ఇదే దాంట్లో సెపరేట్ చేసేస్తాం. సో ఇంటిగ్రల్ 3 sin x dx 3 నెంబర్ కాబట్టి ముందు రాసేస్తే sin x dx మైనస్ sin 3x dx ఇంటిగ్రల్. సో 3 into ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే మైనస్ cos x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x అంటే మైనస్ cos 3x 3 ఉంది కాబట్టి బై 3 వస్తుంది. డెరివేటివ్ ఇంటూ వస్తుంది ఇంటిగ్రేషన్ కాబట్టి బై 3 వస్తుంది ప్లస్ ఇప్పుడు 1/4 మల్టిప్లై చేస్తే 3 మైనస్ 3/4 into cos x మైనస్ మైనస్ ప్లస్ 1/12 into cos 3x ప్లస్ cm. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మెథడ్ మాత్రం ఇది గ్యాప్ చూసుకోండి. ఇది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మెథడ్ ఇంటిగ్రల్ e power x into f of x plus f dash x ఎలా ఉన్నట్లయితే దీని ఫార్ములా ఏంటంటే e power x into f of x plus c ఫార్ములా ఇంటిగ్రల్ e power x into f of x plus f dash x e power x into f of x plus f dash x ఉంటే e power x into f of x plus c అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ e power x into sin x plus cos x dx. ఇలా e power x into sin x plus cos x dx. ఇది fx అనుకోండి. fx డెరివేటివ్ ఏమవుతుంది f dash x. fx డెరివేటివ్ f dash x. అయితే sin x డెరివేటివ్ ఏమవుతుంది cos x అన్నమాట. అంటే f of x equal to sin x అయితే f dash x equal to cos x అవుతుంది. సో ఏంటంటే మనకి ఈ ఫార్ములా ఉంది e power x into f of x plus f dash x ఫార్ములా ఉంది కాబట్టి ఇంటిగ్రల్ dx అవుతుంది కాబట్టి ఆన్సర్ మనకి e power x into f of x plus c sin x ఏమో f అనుకుంటే cos x అనేది f dash అవుతుంది. సో ఏమవుతుంది డైరెక్ట్ గా రాసుకోవచ్చు e power x into fx plus f dash x ఫార్ములా ఉంది. సో ఏమంటే e power x into f of x plus c అన్నమాట. అంటే మనకి ఇక్కడ e power x అంటే ఎంత ఇది f of x అంటే ఎంత sin x అంటే e power x into sin x plus c. దీనికి ఫార్ములా రాసిన ఒక మార్క్ ఉంటుంది. ఆన్సర్ ఏమో e power x into f of x plus f dash x dx అంటే e power x into f of x plus c. సో sin x అనేది f అనుకుంటే cos x f dash అనుకుంటే e power x into f of x కాబట్టి e power x into sin x plus c అనేది ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే find integral of tan x plus log secant x into e power x dx. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రిపీట్ అవుతుంది. దీన్ని ఏంటంటే మనకి సొల్యూషన్ రాస్తాం ఇచ్చింది రాస్తాము. ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ e power x ముందు రాసేస్తున్నా tan x ప్లస్ log secant x into dx. e power x ని ముందు రాసాం మన దీని కోసం e power x into tan x plus log secant x dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ e power x into దీన్ని ఎలా రాస్తామంటే log secant x plus d by dx of log secant x.
ఈ tan x ని ఇలా రాసాను. tan x ని రాసామంటే d/dx ఆఫ్ log secant x అంటే tan x వచ్చేస్తాం అన్నమాట. అంటే మనం e power x into f of x plus f dash x కదా. d/dx ఆఫ్ ఈ f అనుకుంటే d/dx ఆఫ్ f అంటే f dash అవుతుంది. సో ఏమవుతుంది మన ఆన్సర్ e power x into fx plus c అంటే log secant x plus c అని. d/dx ఆఫ్ log secant x అంటే దీన్ని డెరివేట్ చేయాలి. log secant x డెరివేట్ చేస్తే ఏమవుతుంది 1 d/dx ఆఫ్ log x అంటే 1x కాబట్టి 1 secant x అవుతుంది. ఇంటూ x చేయాలి. secant x డెరివేట్ ఏమవుతుంది secant x into tan x. secant x క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిన మనకి tan x వస్తుంది. అంటే tan x ఏమని రాసుకోవచ్చు అంటే d/dx ఆఫ్ log secant x అని రాసుకోవచ్చు. అంటే ఇది ఏమో f ఇది f డాష్ ఇంటూ e power x. సో e power x into fx plus c అన్నమాట. అంటే e power x into log secant x plus c అనేది ఆన్సర్. అలాగే థర్డ్ ప్రాబ్లం చూసినట్టయితే ఏంటంటే ఫైండ్ ఇంటిగ్రల్ e power x into secant x into 1 plus tan x dx. ఇది ప్రాబ్లం. మనకి ఇచ్చిన సొల్యూషన్ రాసుకుంటే దీంట్లో ఫైండ్ చేస్తే ప్రతి కూడా మీకు e power x into secant x e power x into secant x into 1 plus tan x దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. e power x మనం చేసి secant x తో మల్టిప్లై చేసినట్టయితే secant x plus secant x into tan x secant x into tan x dx. e power x into secant x into 1 and secant x plus secant x into tan x. ఇప్పుడు మనం secant x ని f అనుకున్నట్టయితే secant x ని f అనుకుంటే secant డెరివేటివ్ ఏమవుతుంది secant x into tan x అవుతుంది. secant డెరివేటివ్ secant x into tan x అవుతుంది. దీన్ని ఏం రాస్తామంటే log e power x into secant x అలా రాసి ప్లస్ d/dx of secant x అని రాస్తాం. secant x into tan x అని రాస్తాం. d/dx of secant ఇది అప్డేషన్ అనుకుంటే ఇది అప్డేషన్ అవుతుంది. సో ఏంటంటే e power x into f of x plus f dash x అంటే e power f x plus c అవుతుంది. ఇది ఈక్వల్ టు e power x into f of x అంటే ఎంత secant x plus c. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. నెక్స్ట్ ప్రాబ్లం